ఇకపోతే ఒక ముఖ్యమంత్రి హోదాలో ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ భారతదేశంలోనే అన్ని రాష్ట్రాల కంటే ముందే అమలు చేస్తామని చెప్పి ఆగస్టు 1న మీరు నిండు శాసనసభలో హామీ ఇచ్చారు. ఆగస్టు 1 సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన క్షణంలోనే సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తూ సమర్థిస్తూ భారతదేశంలోనే అందరికంటే ముందు అమలు చేస్తామని మీరు హామీ ఇచ్చారు. ఇప్పుడు మీ హామీని గుర్తు చేస్తున్నాం, తొందరగా అమలు చేయమని. మీ పార్టీ పాలసీని గుర్తు చేస్తున్నాం, దానికి కట్టుబడి ఉండమని. గత ప్రభుత్వ పాలసీ మీకున్నది, దాన్ని కొనసాగించమని. ఇవే మా గొంతెమ్మ కోరికలు కాదు, ఇవేమి మా కొత్తగా పెట్టిన డిమాండ్ కాదు. దయచేసి ఈ విషయాన్ని గుర్తు చేస్తున్నాం. జాప్యం జరగడం వల్ల, ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ లేకుండా ఉద్యోగాలు భర్తీ చేయడం వల్ల, విద్యా అవకాశాల్లో అడ్మిషన్స్ పూర్తి కావడం వల్ల, సుప్రీంకోర్టు తీర్పు మాకు అనుకూలంగా వచ్చిన తర్వాత కూడా మేము నష్టపోతున్నాం. మీరు వర్గీకరణ అమలు చేయకపోవడం వల్ల సుప్రీంకోర్టు తీర్పు అనుకూలంగా వచ్చిన తర్వాత కూడా నష్టపోతున్నాం. మేము ఎందుకు నష్టపోవాలి? సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన వెంటనే పంజాబ్ అమలు చేసుకుంటుంది వర్గీకరణ. సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన వెంటనే తమిళనాడు అమలు చేసుకుంటుంది వర్గీకరణ. సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన వెంటనే అమలు చేస్తున్నది హర్యానా ప్రభుత్వం. వాళ్లకు లేని అడ్డంకులు ఎక్కడ ఎట్లా వస్తున్నాయి? ప్రభుత్వాలు అక్కడ వర్గీకరణ అమలు చేస్తున్నాయి కదా, అక్కడ లేని అడ్డంకులు ఇక్కడ ఎందుకు వస్తున్నాయి? వాళ్ళకంటే ముందు మీరు అమలు చేస్తామన్నారు కదా. దేశంలోనే ప్రప్రథమంగా అమలు చేసేది తెలంగాణ ప్రభుత్వం, మీరు అసెంబ్లీలో చెప్పారు కదా. మీరు బయట ఉద్యమాలకు మద్దతు ఇచ్చింది మీరు మర్చిపోతున్నారా? శాసనసభలో మీరు మాట్లాడింది మర్చిపోతున్నారా? మీరు గతంలో ఉద్యమాల్లో పాల్గొన్నది మర్చిపోతున్నారా? శాసనసభలో హామీ ఇచ్చింది మీరు మర్చిపోతున్నారా? మీకు గుర్తు చేస్తున్నాం ఈ విషయాన్ని, మర్చిపోబాకండి. మీకు గుర్తు చేస్తున్నాం, మర్చిపోకండి. గతంలో నోటిఫికేషన్లు కూడా వర్గీకరణ అమలు చేస్తామన్నారు, ఆర్డినెన్స్ తీసుకొస్తామన్నారు. గత నోటిఫికేషన్లకు వర్గీకరణ వర్తింపజేయకుండానే ఉద్యోగాలు భర్తీ చేసి మాకు అన్యాయం చేశారు. ఆర్డినెన్స్ తీసుకొస్తామన్న మీరు ఆర్డినెన్స్ స్థానంలో కమిటీ వేసి కొంతకాలం కాలేపన చేశారు. ఇప్పుడు కమిషన్లు అంటూ కాలేపన జరుగుతుంది. ఈలోపు ఉద్యోగాలు భర్తీ అవుతున్నాయి వర్గీకరణ లేకుండానే. అంటే మాకు ఉద్దేశపూర్వకంగా మాకు నష్టం జరుగుతుంది మీ ప్రభుత్వంలో. దానికి నైతిక బాధ్యత వహించాల్సింది మీరే అవుతారు. దానికి నైతిక బాధ్యత వహించాల్సింది మీరు అవుతారు. మళ్ళీ గుర్తు చేస్తున్నాం, మా మీద కాంగ్రెస్ శ్రేణులు దుష్ప్రచారం ఆపండి. మీరు చేపిస్తున్నారో మీరు మాట్లాడిస్తున్నారో దుష్ప్రచారం ఆపండి. కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉంటే, రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి వర్గీకరణ సహకారం కోరడం మా బాధ్యత. చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఉన్నప్పుడు మేము చంద్రబాబు దగ్గరికి పోయాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇక్కడ రాజశేఖర్ గారి దగ్గరికి, రోషే గారి దగ్గరికి, కిరణ్ కుమార్ దగ్గరికి ఇక్కడికి వెళ్ళాం. కేంద్రంలో మన్మోహన్ సింగ్ దగ్గరికి వెళ్ళాం 10 ఏళ్ళు. ఇప్పుడు కేంద్రంలో ఉన్నది బీజేపీ కాబట్టి సుప్రీంకోర్టులో వర్గీకరణ విచారణ జరిగే సమయానికి కేంద్రం దగ్గరికి వెళ్ళాం. సమస్య పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వాల దగ్గరికి, కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళకపోతే ఎవరి దగ్గరికి వెళ్ళాలి? సమస్య పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వాల దగ్గరికి వెళ్ళకపోతే, కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళకపోతే ఎక్కడికి వెళ్ళాలి? చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఉన్నాడు, చంద్రబాబు దగ్గరికి వెళ్ళాం కదా. అప్పుడేమన్నా మేము టీడీపీనా? మా ఒంటి మీద కండవ మారిందా? కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రాజశేఖర్ గారి నుంచి మొదలుకుంటే, రోషయ్య, కిరణ్ కుమార్ నుంచి మొదలుకుంటే, రాహుల్ గాంధీ గారు, మన్మోహన్ సింగ్ గారు, సోనియా గాంధీ గారు కూడా కలిసి వచ్చాం. అప్పుడు కూడా మీకు అండగా నిలబడ్డాం. ఏమన్నా కాంగ్రెసా? తెలంగాణ రాష్ట్ర ఉద్యమం నడుతున్నప్పుడు కేసీఆర్కి అండగా నిలబడి నిమ్మరసం ఇచ్చాం. అప్పుడేమన్నా మేము టీఆర్ఎస్ఆ? ఇప్పుడేమన్నా మేము బీఆర్ఎస్ఆ? ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ మాకు అవసరం. సుప్రీంకోర్టులో న్యాయం జరగాలంటే కేంద్రం అఫిడవిట్ ఇవ్వాలి, వర్గీకరణకు అనుకూలంగా వాళ్ళు ముందుకు రావాలి. కాబట్టి మేము కేంద్రాన్ని కలిసాం, గౌరవ నరేంద్ర మోడీ గారిని కలిసాం. మేము ఎప్పుడన్నా బీజేపీ? ఈ దుష్ప్రచారం ఆపండి. మీ చేతకాంతనాన్ని, మాలలకు కొమ్ముగాసే తనాన్ని కప్పిపుచ్చుకోవడానికి కృష్ణమాదిగేదో బీజేపీ, కృష్ణమాదిగేదో ఆ పార్టీ అని చెప్పి మాట్లాడడం అనేది ఆపండి. మీ చేతకాంతనం నిరూపించుకుంటాను ఇక్కడ. మీ చేతకాంతనాన్ని కప్పిపుచ్చుకోవడానికి, మీ అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి, మీ నిర్లక్ష్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి మీరు దుష్ప్రచారం చేపిస్తున్నారు.
ఆ దుష్ప్రచారం చేయడం వల్ల మీరే నష్టపోతారు. బహుశా మమ్మల్ని బీజేపీలో చైర్మన్ మీరు ఆహ్వాని ప్రోత్సహించినట్టుకున్నది. మమ్మల్ని మీరే బీజేపీలో చైర్మన్ ప్రోత్సహిస్తున్నట్టున్నది. నా జీవితంలో కండువ మారదని 100 సార్లు చెప్తాను. నా జీవితంలో కండువ 30 ఏళ్ళుగా కండువ మారింది లేదు, కండువ మారేది కూడా లేదు. మేము ఆ కమిట్మెంట్ ఉన్నది. 30 ఏళ్ళుగా మాకు కండువ మారింది లేదు, రేపు మారేది లేదు. కండువలు మార్చుకున్న వాళ్ళందరూ కలిసి ప్రభుత్వాలు నడుపుతున్నారు. పండుగలు మార్చుకునే వాళ్ళందరూ మంత్రులు అవుతున్నారు. కండువలు మార్చుకునే వాళ్ళందరూ మా ప్రభుత్వాలు నడుపుతున్నారు, మంత్రులు అవుతున్నారు. మా ఒంటి మీద కండువ మారలేదు కాబట్టి ఉద్యమకారులు ఉన్నాం ఇప్పటి వరకు. భవిష్యత్తులో కూడా ఉద్యమకారులుగానే ఉంటాం, సమాజం కోసం పాటు పాడతాం. మా మీద ఒక్కసారి విమర్శ చేయదలుచుకుంటే, మా మీద ఒక ఆరోపణ చేయదలుచుకుంటే అవి సూటిగా అవి 100 రేట్లు మీకు తగులుతాయి, మాకు తగులవు. మా మీద ఆరోపణ చేయదలుచుకుంటే, మా మీద నిందలు మోపదలుచుకుంటే సూటిగా అవి మీకు తగులుతాయి, 100 మాకు తగులవు. మేము మా జీవితం, మా ఉద్యమం తెరిచిన పుస్తకం ఇక్కడ. మా జీవితం, మా ఉద్యమం 30 ఏళ్ళుగా తెరిచిన పుస్తకం ఇక్కడ. దీన్ని మినహాయించే ఎవరేం మాట్లాడలేరు, ఎవరేం నిరూపించలేరు. మళ్ళా చెప్తున్నా, కండువాలు మార్చుకున్న వాళ్ళందరూ ప్రభుత్వాలు నడుపుతున్నారు, కండువాలు మార్చుకున్న వాళ్ళందరూ మంత్రులు అవుతున్నారు. మేము ఏ కండువ మార్చుకోలేదు కాబట్టి మేము ప్రజాపతిలు కాలేదు. మేము ఏ కండువ మార్చుకోలేదు కాబట్టి ఎక్కడికి పోలేదు. అందువల్ల మా మీద దుష్ప్రచారం ఆపండి.